అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అనంతపురం నగర శివార్లో ఉన్నటువంటి పాపంపేట కాలనీకి సంబంధించినటువంటి స్థల వివాదం దాదాపు 900 ఎకరాలు. ఇది ఎప్పటి నుంచో గతం నుంచి ఉన్నటువంటి నేపథ్యంలో ఇది సోత్రియ భూములు. తర్వాత నెల్లూరు సెటిల్మెంట్ తర్వాత కూడా చాలామంది ఇప్పుడు అయితే అక్కడ స్థానికంగా ఇల్లు కట్టుకొని కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఈరోజు కొంతమంది వ్యక్తులు వచ్చి మాదే స్థలము, మాకు రైట్స్ ఉన్నాయి అన్నట్టు కూడా పెద్ద ఎత్తున అక్కడ బోర్డులు కూడా ఏర్పాటు చేస్తున్నారు. కొంతమందికి జీపీ కూడా చేయించారని చెప్తున్నట్టు నేపథ్యంలో మరి ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి చాలామంది స్థానికులు ఉన్నారు. ఏం చెప్తారు వారి మాటలు వినే ప్రయత్నం చేద్దాం. పాపంపేట మాది ప్రసాద్ రెడ్డి నా పేరు. మా పాపంపేటకు కొద్ది కాలం నుంచి అక్కడ బోర్డులు పెట్టి ఇవే మీకు నోటీసులని వచ్చి టోటల్గా జీపీఏలు వాళ్ళు సృష్టించుకున్నారు. 56, 52 డాక్యుమెంట్ పైన వాళ్ళు జీపీఏలు తయారు చేయించుకొని సబ్ రిజిస్టార్తో మరి ఏం మాట్లాడారు మాకు తెలియదు. కానీ అసలు సబ్ రిజిస్టారు ఎక్కడన్నా ఒక అర్ధ ఎకరా భూమి చేయమంటే అతను 1B అడంగలు అవన్నీ అడిగేవాడు. ఇక్కడ ఎకరాలు ఏ విధంగా రిజిస్టర్ చేస్తున్నారు, ఎవరి బలం మీద చేస్తున్నాడో మాకు అర్థం కావడం లేదు. తర్వాత మాకు నెల్లూరు సెటిల్మెంట్ ప్రతి ఒక్క సర్వే నెంబర్కి ఉన్నాయి. ఆ నెల్లూరు సెటిల్మెంట్ కాదని వీళ్ళు వెనకల 1952, 56 డాక్యుమెంట్ బేస్ చేసుకొని వీళ్ళంతా జీపీఎల్ చేసుకుంటా ఉన్నారు. సో అప్పట్లో మనకు నెల్లూరు సెటిల్మెంట్ 1969 ఒక జీవోలు గెజిట్లు అన్నీ ఉన్నాయి మన దగ్గర. ఆ జియో యాక్ట్ ప్రకారంగా 1969 వెనకల పక్క ఉన్న డాక్యుమెంట్లన్నీ క్యాన్సిలేషన్ ఆటోమేటిక్ క్యాన్సిల్ అవుతాయి. కానీ ఆ డాక్యుమెంట్ ఫోర్స్ చేసి వీళ్ళు జీపీఎల్ చేసినారు. ఇప్పుడు వాళ్ళు మేము ఇల్లు వదిలిపెడతాము, స్థలాలు ఆక్యుపై చేసుకుంటాము అని ఒక్కో విధంగా ప్రెస్లో ఇస్తూ ఉన్నారంట. అది కూడా ఫోర్జరీ చేసిన విఆర్ఓ సంతకాలు మా దగ్గర ఆర్టీ యాక్ట్ ద్వారా మేము కోరినాము. అవి మా సంతకాలు కాదని ఎంఆర్ఓ గారు, విఆర్ఓ గారు ఇచ్చారు. ఫోర్జరీ చేసిన విఆర్ఓ ఇది ఆక్యుపేషన్ సర్టిఫికేట్ దాన్ని తీసుకొని పొజిషన్ సర్టిఫికేట్ తీసుకొని హైకోర్టుకి వేశారు వాళ్ళు. హైకోర్టు వారు కూడా ఆ పొజిషన్ సర్టిఫికేట్లు ఒరిజినలా కాదా ఇవి ఏమి అని కొంచెం గమనించి చేసుకోవాలి. ఇక్కడున్న అధికారులు కూడా నిన్న కూడా వెళ్ళి కలెక్టర్ని కలిసాము. ఆ కలెక్టర్ గారు కూడా ఆర్డీఓకి ఫోన్ చేశారు, ఎంఆర్ఓకి ఫోన్ చేశారు. మన మండల సర్వేర్ గారు ఏకంగా 176 ఎకరాలకు పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చేశారు. డైరెక్ట్గా ఎంఆర్ఓ గారు లైట్లోకి తీసుకొని కూడా మాట్లాడారు. సారు కలెక్టర్ గారు మా పైన బాగా స్పందించారు. మరి తదుపరి ఏం చేస్తారనేది మేము ఆలోచన. ఇచ్చిన ఆర్డర్ ఎట్లా అథరైజేషన్ ఏంటి, ఏమైనా మీకు ఏమైనా షో చేశారా, చూపించారా ఏమన్నా అటువంటి? ఇప్పుడు మీకు ఒక అధికారి ఇచ్చాడు కదా, ఇప్పుడు ఇందాక మీరే చెప్పారు, ఆయన ఎంఆర్ఓ కూడా మాట్లాడారు ఇంకోటి అని చెప్పేసి. ఏ రకంగా ఇచ్చాడు అతను పొజిషన్ సర్టిఫికేట్? ఆ పొజిషన్ సర్టిఫికేట్కి అతనికి ఇచ్చే హక్కు ఉందో లేదో తెలియదు. కానీ మేము ఆ విషయం ప్రస్తావించినాం. వాళ్ళు ఇచ్చిన కలెక్టర్ పిటిషన్ మేమంతా ఉంది మా దగ్గర కాపీ. ఆ కాపీలో వాళ్ళు పొజిషన్ సర్టిఫికేట్ పెట్టిండేటివి మేము కలెక్టర్ గారికి చూపించింటే తక్షణమే ఎంఆర్ఓ గారికి ఫోన్ చేసి ఎట్లిస్తాడు 176 ఎకరాలకు పొజిషన్ సర్టిఫికేట్ ఒక మండల సర్వేర్ ఎట్లిస్తాడు, ఫస్ట్ దాన్ని ఎంక్వైరీ చేసి 2-3 డేస్ లోపల నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా అని నిన్న చెప్పాడు. ఆ విధంగా మరి కలెక్టర్ గారు దాన్ని కలుగు చేసుకొని తొందరగా దాన్ని ఏమైనా చేసి ఇది చేయాలని మేము కోరుకుంటున్నాం. సార్ ఏం చెప్తారు సార్ ఇప్పుడున్న పరిస్థితి? ఎందుకంటే అది దాదాపు 100 మంది కుటుంబాలు అక్కడ నివసిస్తున్నట్టు చాలా సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి నేపథ్యం. ఈరోజు ఒక ఓనర్ అనే చిన్న వ్యక్తికి అథరైజేషన్ ఏంటి మీ దగ్గర ఏమన్నా చూపించాడా ఏమన్నా? సార్ ఓనర్ అయితే మాకు ఆధారాలు ఏం చూపించలేదు. ఇప్పుడు జీపీ చేయించుకున్న వాళ్ళు, ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఆధారాలు ఏం చూపించలేదు. ఏదో 1952లో డాక్యుమెంట్ మేము పార్టీషన్ అయినాము, ఇది మాకు హక్కు అని చెప్పేసి వాళ్ళు ఇతరులకు జీపీఏ చేయించడం జరిగింది. ఇక్కడ మేము గత 50-60 సంవత్సరాల నుంచి కళ్యాణదుర్గం రోడ్లో నివాసం ఉంటున్నాం. మేము ఉండేది నా బాల్యం వయసు 2-3 పిల్లల నుంచి అక్కడే ఉన్నాం. మేము ఉండేది దగ్గర ఈరోజు 999 ఎకరాలలో అంటే వీళ్ళు జీపీ 296 ఎకరాలు జీపీ చేసుకున్నారు. ఇంకా కొన్ని చోట్ల ఖాళీ భూములు ఉండేటివన్నీ కూడా జీపీఎల్ చేసుకున్నారు. ఎక్కడెక్కడైతే 1-2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్నాయో అవి కూడా అన్ని జీపీలు చేసుకోవడం జరిగింది వారితోటి. ఇప్పుడు మేము దగ్గర వీరు చేసుకున్నటువంటి 296 ఎకరాల జీపీఏలో దగ్గర 42-45 సర్వే నంబర్లు ఉన్నాయి. దానిలలో దగ్గర ఒక 6,000-7,000 ఇండ్లు ఉన్నాయి. అన్ని ఇండ్లు కట్టుకొని అంతా నివాసాలు ఉన్నాం. మేము ఆ ఇండ్లు కట్టుకునేది ఎలాగా, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా బ్యాంకు యాజ్ ఏ లీగల్గా ఒరిజినల్గా డాక్యుమెంట్ అంతా కరెక్ట్గా ఉండి మేము మాకు ప్లాట్లు అమ్ముతా ఉంటే వాళ్ళతో కొనుక్కొని రిజిస్ట్రేషన్ చేసుకొని లీగల్గా పోయి
మేము అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇండ్లు కట్టుకున్నారు. ఈరోజు ఆయనకు 52 సంవత్సరంలో డాక్యుమెంట్ బేస్ చేసుకొని ఎట్లా 296 ఎకరాలు 196 ఎకరాలు జీపీఏ చేస్తారు? ఏం అధికారం ఉందని చేస్తారు? ఈ సబ్ రిజిస్టర్ ఆఫీస్లో డిఆర్ఓ గారిని అడుగుతున్నాం, సబ్ రిజిస్టర్ని అడుగుతున్నాం. అదేవిధంగా ఈ జీపీఎల్ కావడానికి దీనికి అన్నిటికీ విఆర్ఓ నుంచి మండల్ సర్వేతో నుంచి ఫేక్ తీసుకున్నారో ఏం తీసుకున్నారో కొన్ని సర్టిఫికేట్లన్నీ ఇవన్నీ పొజిషన్ సర్టిఫికేట్స్ అన్నీ తీసుకొని అవన్నీ కూడా కోర్టుకు వాళ్ళు సమర్పించినారంట. ఈరోజు అవన్నీ కూడా ఎట్లా ఇస్తారు? ఇన్ని వేల ఇండ్లు ఇక్కడ నివాసాలు ఉన్నాయి. ఈ పొజిషన్ సర్టిఫికేట్స్ అంతా అధికారులు వాళ్ళు విఆర్ఓ కానీ మండల్ వీళ్ళ తహసీల్దార్ వీళ్ళు కానీ సర్వేయర్లు కానీ ఎట్లా ఇస్తారు దానికి? ఈరోజు మాకు వాళ్ళు ఆ తప్పు ఎంఆర్ఓ ఆఫీసులో సబ్ రిజిస్టర్ ఆఫీసులో తప్పు చేసిన దానివల్ల ఈరోజు వేల ఇండ్ల పైన వాళ్ళు బోర్డులు పెట్టేసి మమ్మల్ని అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. ఈరోజు పాంపేట గ్రామంలో నివాసం ఉండే ప్రతి ఇంట్లో కూడా తల్లి పిల్ల చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ కూడా మా ఇండ్లు ఏమవుతుందో అని బిక్కుమంటూ భయభ్రాంతులతో బ్రతుకుతూ ఉన్నారు. వీటికన్నిటికీ ఈ భయభ్రాంతులకు గురి చేసి ఈ తప్పుడు రిజిస్ట్రేషన్లు చేసి ఇది చేసి ఉండే వాళ్ళందరిపైన ఈ ప్రభుత్వ అధికారులు వీళ్ళు కఠినమైన చర్యలు తీసుకొని మాకు అక్కడ నివసించే వాళ్ళందరికీ న్యాయం చేయాలని కోరుతా ఉన్నాం. మేడం ఏం చెప్తారు? పాపంపేట అనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ముఖ్యంగా అక్కడ బోర్డులు కూడా ఏర్పాటు చేస్తున్నట్టు చాలామంది అక్కడ నివసిస్తున్నారు, ఆందోళన కూడా చెందుతున్నట్టు. మీ సమస్య మీరేం చెప్తారు? నేను కూడా బాధితురాలు ఒకదాన్నండి. మాది కూడా అక్కడ ల్యాండ్ ఉంది, ఎన్నో సంవత్సరాల నుంచి మా సంరక్షణలోనే ఉంది. దాంట్లో మేము కల్టివేషన్ చేసేవాళ్ళము, లీజ్కి ఇచ్చాము. తర్వాత రీసెంట్గా దాంట్లో సొంతంగా కట్టుకుందామని చెప్పేసి దాంట్లో వెళ్దేటప్పటికి దానికి బోర్డ్స్ అవి పెట్టారండి. వీళ్ళకి ఏం సంబంధం లేదని చెప్పేసి దౌర్జన్యం చేసి దానికి ఉన్న కాంపౌండ్ వల్ల అన్నీ పడగొట్టి దౌర్జన్యం చేసి బోర్డులు పెట్టేసి వెళ్ళారండి. ఈ విధంగా ఇంత పెద్ద ఎత్తులో గొట్టాలా జరుగుతూ ఉందండి ఇక్కడ పాపంపేట ల్యాండ్లో. ఇంత వేల మంది సఫర్ అవుతున్నారు. ఇంతమందికి ఇన్నేళ్ళ నుంచి ఉన్నారు. ఎప్పుడో 1956 డాక్యుమెంట్ బేస్ పైన జీపీఏ చేసేసి దౌర్జన్యం చేయాలని చూస్తున్నారండి. సార్ ఏం చెప్తారు సార్? ఇప్పుడు దాదాపు 100 ఎకరాలకు సంబంధించిన ఇష్యూ, చాలా వేల మంది నివాసం ఉంటున్నారు. ఈరోజు ఒక ఓనర్ అని బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో మీరు కలెక్టర్ని కూడా కలిసినట్టున్నారు. ఏం చెప్తున్నారు ప్రభుత్వ అధికారులు? ఏం చెప్తున్నారు? ఓనరు బయటకు వచ్చినాడని నీకు వస్తాను, కానీ ఓనర్ అక్కడ లేడు. నెల్లూరు సెటిల్మెంట్ల తర్వాత ఇప్పుడు ఎవరైతే అక్కడ నివాసం ఉంటున్నారో వాళ్ళే ఆ ప్లాట్లకు ఓనర్లు. ఇప్పుడు వచ్చేసి వాళ్ళు దౌర్జన్యంగాను నెల్లూరు సెటిల్మెంట్ కన్నా ముందు డాక్యుమెంట్లు ఆటోమేటిక్గా రద్దు అయిపోతాయి. వన్స్ గవర్నమెంట్ ఒక పట్టా ఇచ్చిన తర్వాత రెండో పట్టా ఇవ్వాలంటే మొదటి పట్టాను క్యాన్సిల్ చేసి రెండో పట్టా ఇవ్వాలి. సో అలా నెల్లూరు సెటిల్మెంట్ ఇచ్చేటాడు పూర్వ డాక్యుమెంట్లన్నీ రద్దు చేసి నెల్లూరు సెటిల్మెంట్ ఇస్తుంది. ఈరోజు ప్రభుత్వం పూర్వ డాక్యుమెంట్లను తీసుకొని జీపీ ఇస్తుంది అంటే ఇక్కడ చట్టం అనేది పనిచేస్తుందా లేదా? న్యాయ వ్యవస్థ ఏం చేస్తుంది? ఈ మొత్తం వ్యవస్థ అంతా రాజకీయానికి బెండ్ అయిపోయిందా? ఇక్కడ ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలు ఎవరు భయపడే పరిస్థితుల్లో లేరు. చట్టపరంగా పోరాడడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు అక్రమంగా ఇంకో రకంగా డబ్బు సంపాదించడానికి తెగిస్తున్నారేమో, కానీ ఇక్కడ వీళ్ళ ఆస్తులు కాపాడుకున్న ప్రాణాలు కూడా తెగించడానికి పబ్లిక్ ఎప్పుడు రెడీగా ఉంది. ఇప్పుడు చూస్తున్నది 10% మాత్రమే. ఈ ఉద్యమం అతి తీవ్రమ దాలుస్తుంది, సీఎం దాకా వెళుతుంది. ఎవ్వరూ ఆగే పరిస్థితి లేదు. ఈ కనిపించే 100 మందో 200 మందో 1000 మందో కాదు, 15,000 పైచిలకు ఫ్యామిలీలంతా రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఉంటుంది. ఆ స్థితి వచ్చినప్పుడు గవర్నమెంట్ కూడా తట్టుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. దయచేసి ఇది గమనించండి. ఇప్పుడున్న చట్టం ప్రకారం 12 ఏండ్లు పరాధీనమైతే ఆస్తి ఇంకొకరు కాదు, ఒక బాడిగింట్లో ఉన్నవాడు 12 ఏళ్ళు తను గుర్తు కట్టుకుంటూ పోతే కూడా ఆస్తి నాదే అని కోర్టు కేసి చెల్లించుకునే చట్టం ఉంది. అట్లాంటప్పుడు 60-70 ఏండ్లుగా అది అన్ని హక్కులతోనూ ఉన్న వాళ్ళని ఏ విధంగా మీరు వెకేట్ చేయాలని చూస్తున్నారు? రెండవది, ఒక బ్యాంకింగ్ సెక్టార్లో చాలామంది లోన్లు తీసుకొని కట్టేసినారు. బ్యాంకింగ్ సెక్టార్ ఏమంటుంది? నాబార్డు నామ్స్ ప్రకారం కూడా 30 నుంచి 35 సంవత్సరాలు లీగల్గా కరెక్ట్ ఉంటే పూర్వం ఇంక ఎవరు డాక్యుమెంట్ యాక్సెప్ట్ చేయదు అనే ఉద్దేశంతో బ్యాంకు లోనింగ్లు ఇచ్చుకుంటూ వచ్చింది. అంటే దాని అర్థం ఏంటి? చట్టపరంగానే వీళ్ళంతా ఇండ్లు కట్టుకుంటారు, చట్టపరంగానే బ్యాంకు లోనింగ్ ఇచ్చినారు, అన్ని చట్టపరంగానే ఉంటున్నారు, ఆథరైజర్గానే ఉంటున్నారు. ఈ చట్టాన్ని కాదని ఏ ఒత్తిడి వల్ల జీపీలు చేయించుకొని ఆ జీపీ నాదుందని చెప్పి బెదిరింపులు చర్యలకు పోతే
అక్కడున్న పాపంపేట వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఉంటే ఎవరికి బెదరొద్దండి, ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు, అందరూ ఉమ్మడిగా ఉంటే మీ ఆస్తిని ఒక సెంటు కూడా ఎవరు తీసుకునే పరిస్థితి లేదు. ఇక్కడ ఉన్నది ధైర్యానికి మించిన విజయం లేదు, భయంకి మించిన ఓటమి లేదు. ప్రజలు ఖచ్చితంగా ధైర్యం వైపు ఉంటారు, ఎలాంటి శక్తులైనా ఎదుర్కొంటారు, వాళ్ళ ఆస్తులు వాళ్ళు కాపాడుకుంటారనే ధైర్యం ఉంది. కానీ దీనికి తోడు చట్టం ఉంది. ఈ విషయం నేను తెలియజేస్తాను. పాపంపేటకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది, మీరు అధికారులను కూడా కలుస్తున్నారు. ఎలా ఉంది, న్యాయం జరిగే అవకాశం ఉందా? నేను ఇంతకు ముందే మొన్ననే ఇంకా 15 రోజులు కూడా కాలేదు 1 ఎకర్ 156/2 నారాయణపురం నారాయణపురం పంచాయతీలో అది ఇంకా పూర్తి క్లియర్ కాకనే మళ్ళీ ఇప్పుడు పాపంపేటలో అంతా భూమి అంతా మాదే అని చెప్పేసి ఎవరో ఏమో ఇది చేశారు. దాంట్లో కూడా మాది 15 సెంట్లు ఉంది, ఎప్పుడో 89లో తీసుకోండి. అది కూడా మళ్ళా ప్రాబ్లం వచ్చి పడతా ఉందని చెప్పేసి 15 రోజుల కిందనే ఇంత బేజారైపోయి మళ్ళీ ఈ 15 రోజులకే మళ్ళీ ఇది ఒకటి హెడేక్ వచ్చింది అని చెప్పేసి ఇది చేస్తున్నాము. మాకు దయచేసి పెద్దలు దీంట్లో గవర్నమెంట్ వాళ్ళంతా ఇంక్లూడ్ అయ్యి మాకు న్యాయం చేస్తే ఎంతో సహాయం చేసిన వాళ్ళు అడుగుతాము. తర్వాత నేను మొన్న సీఎం దగ్గర కూడా పోయి వచ్చామండి, ఐజీ దగ్గర కూడా పోయి వచ్చాను. ఐజీ గారు ఎప్పుడైతే సస్పెండ్ అయినారో రమణరావు అనే ఆయన తప్పకుండా మా డిపార్ట్మెంట్ వాళ్ళదే తప్పున్నట్టే కదమ్మా, నేను క్యాన్సిల్ చేపిస్తానన్న మాట కూడా ఇచ్చారు. 14వ తేదీ పోయినాము, ఐజీని కలిసాము, అంబేద్కర్ గారిని చాలా బాగా మాట్లాడినారు. అక్కడ అయింది, అక్కడ అయినాక ఇక్కడ కూడా వచ్చిందని చెప్పారు. 16వ తేదీనే ఇక్కడ పంపించారన్నారు. అది ఇంకా మాకు ఎండార్స్మెంట్ రాలేదు సార్. ఇది మళ్ళీ ఇదే ఒక భయంతో కూడిన ఇది అయిపోయింది మాకు. అందుకని దయచేసి సీఎం గారేమి లోకేష్ గారేమి ఎవరైతేనేమి దయచేసి పెద్దలంతా మాకు ఈ విషయంలో న్యాయం చేకూరుస్తారని వేడుకుంటున్నాము. అందరూ కట్టుకలిసి కూడా వస్తాము విజయవాడకే. ఈ విషయంలో మేము మాకు దయచేసి న్యాయం చేయండి అని కోరుకుంటున్నాం సార్. ఇది పాపంపేట స్థానికులు చెప్తున్నటువంటి వారి దీనస్థితి ఏదైతే ఉందో, కొన్ని సంవత్సరాలుగా అక్కడ మేము నివాసం ఉంటున్నాం, దాదాపు 60-70 సంవత్సరాలుగా కూడా ఉన్నాం. నెల్లూరు సెటిల్మెంట్ తర్వాత కూడా ఎవరి వాళ్ళు చూసుకొని ఓకే అక్కడ బ్యాంకులు కూడా రుణాలు ఇచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో కొంతమంది వచ్చి మా స్థలము, అందులో కొంతమందికి జీపీ చేయించడం, వాళ్ళు వచ్చి బోర్డులు ఏర్పాటు చేయడం, ఇదంతా పెద్ద ఎత్తున ఆడ గందరగోళానికి తెరదీస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మాకు, ఎందుకంటే నారా లోకేష్ కావచ్చు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికైనా మేము విజయవాడకైనా వెళ్తాం, ఖచ్చితంగా మాకు న్యాయం చేయాలని వారు కోరుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ అధికారులు కొంతమంది కొంచెం మిస్బిహేవ్ చేస్తున్నారు. ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి సిస్టమ్ని డిస్టర్బ్ చేస్తున్నారు. కాబట్టి మేము చాలా ఆందోళన చెందుతున్నాం. ఇక్కడ మహిళలు కావచ్చు చాలామంది ఆందోళన చెందాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ముఖ్యంగా అక్కడ ఫ్యామిలీస్ ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎందుకంటే దాదాపు ఎప్పుడు 60-70 సంవత్సరాల క్రితం నుంచి ట్రాన్సాక్షన్స్ చాలా జరిగాయి కాబట్టి వాటిని దృష్టిలో ఉంచుకొని మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి నారా లోకేష్ గారిని వీరందరూ కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలి అని చెప్పేసి వారు కోరుతున్నటువంటి పరిస్థితులు ఇక్కడ నెలకొని ఉన్నాయి. కెమెరా పర్సన్ సుధాకర్తో చెల్లాకెనాడో RTV అనంతపురం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.